నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ టైంలో నూడిల్స్, మ్యాగీ నూడిల్స్ అనేది తినచ్చా, తింటే లాభాలేంటి నష్టాలేంటి వివరంగా ఇప్పుడు తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆకలి వేసినప్పుడు తినడానికి కష్టపడకుండా 5 నిమిషాల్లో అయిపోయే డిషే మ్యాగీ నూడిల్స్. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నూడిల్స్ చేసేస్తారు. నూడిల్స్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. అందుకే చాలామంది దీన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది మహిళలకు నూడిల్స్ క్రేవింగ్స్ అనేది ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా ఈజీ కాబట్టి వెంటనే చేసుకొని తినేస్తుంటారు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో నూడిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇవి తినడం వల్ల బిడ్డపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో మనం ఈరోజు తెలుసుకుందామా. మొదటిగా చూస్తే నూడిల్స్లో ఉప్పు ఎక్కువగా ఉంటుందండి. ఇన్స్టంట్ నూడిల్స్లో ఎక్కువ ఉప్పు అనేది ఉంటుంది. ఇది రక్తపోటును పెంచే ప్రమాదం మరియు మన యొక్క కాళ్ళ వాపు సమస్య కూడా దారితీస్తుంది. నూడిల్స్లో పోషక లోపాలు కూడా తక్కువ అండి. మ్యాగీ నూడిల్స్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు అనేది ఎక్కువగా ఉండవు. గర్భిణీ స్త్రీలకు బేబీ యొక్క ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు నూడిల్స్ ఉండే అవకాశం తక్కువ. ఇక మూడవదిగా చూస్తే కృత్రిమ రుచులు ఉంటాయండి. దీంతో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా నూడిల్స్లో ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్స్టంట్ నూడిల్స్లో ప్రిజర్వేటివ్స్ మరి ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లూటామేట్ అనే ఒక కృత్రిమ రుచి అనేది యాడ్ చేస్తారండి. ప్రెగ్నెన్సీ టైంలో ఇది ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా నూడిల్స్ సాధారణంగా మైదా నుండి తయారు చేస్తారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని పెంచి ఎక్కువ కాలం శక్తిని ఇవ్వకుండా చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే అసౌకర్యం, అజీర్తి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలకు ఇన్స్టంట్ నూడిల్స్ తిన్న తర్వాత ముఖ్యంగా మసాలా లేదా పులుసు ఉన్నప్పుడు అజీర్తి, గుండెల్లో మంట అనేది అనుభవించవచ్చు. రోజు తినే మ్యాగీ నూడిల్స్ని వెంటనే ఆపాలంటే చాలా కష్టమే. కానీ వాటిని మనం పోషకంగా ఎలా మార్చుకోవచ్చు, ఎలాంటి సిఫార్సులు చేయడం వలన మీకు పైన చెప్పిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయో చూసేద్దాం. మొదటిగా చూస్తే మితిమీరిన వినియోగాన్ని తగ్గించండి. నార్మల్గా మ్యాగీ అనేది బిడ్డకు హాని చేయదు, బట్ ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రిజర్వేటివ్స్ వలన బేబీకి హాని కలిగించవచ్చు. కాబట్టి ఇది మీకు సాధారణంగా ఒక ఆహార భాగంగా ఉండకూడదు. ఒక చిన్న స్నాక్ లాగా ఒక టైంకి నూడిల్స్ తింటే ప్రాబ్లం అయితే ఉండదు, బట్ ఎక్కువగా మీ ఆహారంలో మ్యాగీని చేర్చుకోకండి. ఇక రెండవదిగా చూస్తే పోషక ఆహారాలతో సమతుల్యంగా తీసుకోండి. అంటే నూడిల్స్ని మాత్రం సెపరేట్గా తినడం కాకుండా నూడిల్స్ని కూరగాయలు, చికెన్ సూప్, లీన్ ప్రోటీన్ వీటితో కలిపి కనుక మీరు తీసుకున్నారంటే మీకు ఈ ఆహారాల నుండి మంచి సమతుల్యమైన పోషణ అనేది మీ చిన్నారికి అందుతుంది. ఇక మూడవదిగా చూస్తే ఉప్పుని తక్కువగా వేసుకోండి. అవునండి, ఎలాగో మనకు నూడిల్స్లో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఉప్పు శాతాన్ని తగ్గించి వేసుకోండి. మీరు కూరగాయలు జత చేస్తున్నప్పుడు కొంచెం ఉప్పు పాలను తగ్గించుకొని తీసుకోండి. ఇక నాలుగవదిగా చూస్తే నీరు బాగా తాగండి. ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు లేదా నూడిల్స్ లాంటివి తిన్నప్పుడు ఎక్కువగా నీరు తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఆహారం యొక్క ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటివి కూడా మీ యొక్క పోషణలో అందకుండా ఉంటాయండి. సో నీరు బాగా తీసుకుంటే ఉప్పు స్థాయిని కూడా తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి నీరు బాగా తీసుకోండి ఇలాంటి ఆహారాలు తిన్న తర్వాత. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ టైంలో మ్యాగీ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.